ఎస్విఆర్ అకాడమీ ఇది చాలా ఇంపార్టెంట్ మాడ్యూల్. కొత్తగా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో లేదా ప్రీవియస్ ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతూ మీరు ఎక్కువగా మార్క్స్ సాధించలేకపోతుంటే దానికి కారణం ఎకానమీ అంటే భయపడటం అన్నమాట. ఆ ఎకానమీ అంటే భయపడటం నుంచి ఎకానమీ అంటే చాలా ఈజీ స్టేజ్కి ఎస్విఆర్ అకాడమీలో మీకు ఎకానమీని అందించడం జరిగింది. మీరందరూ చాలా అప్రిషియేట్ చేస్తున్నారు కూడా. సో దానికి నేను చాలా హ్యాపీ. ముందు నన్ను అప్రిషియేట్ చేయటం కన్నా కూడా మీరు నేర్చుకుంటున్నారు అనే ఆనందం నాకు ఎక్కువగా ఉండింది. అయితే ఇక్కడ ఇంకా కొంచెం ప్రాసెస్ మిమ్మల్ని ఇంకా ఈజ్ చేయటం కోసం నేను ఇప్పటి నుంచి ఈ సిరీస్కి కంటిన్యూగా ఇంకొక 2-3 మాడ్యూల్స్ చేయటం జరుగుతుంది. అసలు ఈ మాడ్యూల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? మీరు కొత్తగా ప్రిపేర్ అవుతున్నా లేదా ఆల్రెడీ ఎకానమీ అంటే భయం ఉన్నా కానీ ఈ మాడ్యూల్ చూసిన తర్వాత దీని తర్వాత వచ్చే ప్రీవియస్ ఇయర్ ఎంసీక్యూ క్వశ్చన్స్ చూసిన తర్వాత మన ఎస్విఆర్ అకాడమీ ఆన్లైన్ కోర్సులో ఉన్నటువంటి కంటెంట్ చూసిన తర్వాత మీకు ఆ భయం పోతుంది. ఎగ్జామ్ని ఈజీగా అచీవ్ చేయగలను అనే నమ్మకం మీకు వస్తుంది. అయితే ఈ మాడ్యూల్లో ఏముంది అంటే మనకి ఎకానమీకి సంబంధించి ప్రిలిమినరీ కానీ మెయిన్స్ కానీ, ఒకవేళ ప్రిలిమినరీ ఒకే పేపర్ ఉన్నా కానీ మీకు ఇబ్బంది ఏం లేదు. ఫ్యూచర్లో ఎలా ఉన్నా కానీ ఎకానమీలో ఉన్నటువంటి సిలబస్ 8 చాప్టర్స్ ఉన్నాయి. ఆ 8 చాప్టర్స్ నుంచి ఒక్కొక్క చాప్టర్ వెయిటేజ్ ప్రిలిమ్స్లో ఎంత వస్తుంది, మెయిన్స్లో ఎంత వస్తుంది, లేదా ఫ్యూచర్లో కనుక ఒకే ఎగ్జామ్ పెడితే ఏ చాప్టర్ మీద ఎంత ఫోకస్ చేయాలి అనేదాన్ని ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్గా మాట్లాడతాం. మనకు ఆల్రెడీ తెలుసు ఎస్విఆర్ అకాడమీ నుంచి కరెంట్ ఎకానమీని మనం ఎక్కువగా ఇస్తూ ఉంటాం. సో కరెంట్ ఎకానమీ అనేది ఎంత క్రూషియల్ రోల్ని ప్లే చేస్తుందో మీరు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ మొత్తం కూడా 80% కరెంట్ ఎకానమీ మీద డిపెండ్ అయినాయి, 20% మాత్రమే స్టాండర్డ్ ఎకానమీ మీద డిపెండ్ అయినాయి. దాన్ని బట్టి మనం కరెంట్ ఎకానమీ ఎంత క్రూషియల్ రోల్ని ప్లే చేస్తుందో చూస్తాం. అందుకనే ఎస్విఆర్ అకాడమీలో కరెంట్ ఎకానమీ 100 మాడ్యూల్స్ వరకు ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు. మీరు ఆల్రెడీ చూశారు. సో మనం బయటికి కూడా ఎస్విఆర్ అకాడమీలో ఏముంది గ్రూప్ 2లో అనేది కూడా ఒక వీడియో చేసి బయటకు పెట్టాం. ఏమేమి చాప్టర్స్ ఎన్నెన్ని అయినాయి ఏంటి విషయం అనేది కూడా. అంత రెస్పాన్సిబుల్గా అంత ఫెయిర్గా మా ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ని మేము నడపడం జరుగుతుంది. ఇది ఒక ఇన్స్టిట్యూషన్ అంతే, ఇది ఒక ప్రైవేట్ అకాడమీ కాదు, సింగిల్ పర్సన్ నడిపే వ్యక్తి కాదనమాట. సో ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉన్న పర్ఫెక్ట్ ఇన్స్టిట్యూట్ కాబట్టి మా రెస్పాన్సిబిలిటీస్ మాకుంటాయి. సో ఎస్విఆర్ అకాడమీ అంటే సో అదొక స్టాండర్డ్స్ని క్రియేట్ చేయడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ఎనీవే, అయితే ఇక్కడ దీని తర్వాత ఇక్కడ ఈ మాడ్యూల్లో మనం ఏం మాట్లాడతామంటే ప్రజెంట్ ఒక్కొక్క చాప్టర్ నుంచి ప్రిలిమినరీలో ఎన్ని క్వశ్చన్లు వస్తున్నాయి, మెయిన్స్లో ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏ చాప్టర్ని మనం ఎక్కువగా ఫోకస్ చేయాలి, ఆ చాప్టర్లో రిపీటెడ్గా అడిగినటువంటి ఏరియాస్ ఏంటి ఇక్కడ చూస్తాం మనం ఈ మాడ్యూల్లో. సెకండ్ మాడ్యూల్లో దీని తర్వాత వచ్చే మాడ్యూల్లో క్వశ్చన్స్ తీసుకొని ఆ క్వశ్చను ఏ చాప్టర్కి సంబంధించింది, ఆ చాప్టర్లో కరెంటు నుంచి అడిగారా లేదా స్టాండర్డ్ నుంచి అడిగారా, అలాంటి మాడ్యూల్స్ని నెక్స్ట్ నుంచి మనం కంటిన్యూ చేస్తాం. అయితే ఇక్కడ ఒకసారి మీరు చూడండి. ఫస్ట్ చాప్టర్ మనం లాస్ట్లో మాట్లాడుకుందాం. ఏ చాప్టర్ మోస్ట్ ఇంపార్టెంట్ అనేది లాస్ట్లో మాట్లాడుకుందాం. ముందు చూడండి, ఫస్ట్ చాప్టర్ మనకి ప్లానింగ్ అంటే 12 5-year ప్లాన్స్ ఉన్నాయి. ఈ 12 5-year ప్లాన్స్లో సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ గురించి మాట్లాడి, సామాజిక ఆర్థిక అభివృద్ధి భారతదేశంలో ఎలా జరిగిందంటే పేదరికం నిర్మూలించడానికి కానీ ఉద్యోగాలను కల్పించడానికి కానీ ప్లానింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇండియాని ఒక సరైన దారిలో పెట్టడం కోసం అది ఫస్ట్ చాప్టర్ గురించి మాట్లాడుతుంది. ప్లానింగ్లో మనకి ఫస్ట్ చాప్టర్లో ఇంపార్టెంట్ ఏరియాస్, ఏ ఏరియాస్ నుంచి ఎక్కువ క్వశ్చన్లు అడిగారంటే ప్రణాళికల నుంచి అడిగారు. అంటే 1 నుంచి 12 ప్రణాళికల వరకు ఎక్కువ అడిగారు. 12వ ప్రణాళిక ఎక్కువ స్ట్రెస్ చేసి అడిగారు. సో ఎందుకంటే మనకి 2016లో నోటిఫికేషన్ వస్తే 2017లో ఎగ్జామ్ జరిగింది, 2018లో నోటిఫికేషన్ వస్తే 2019లో ఎగ్జామ్ జరిగింది. అంటే ఇప్పుడు నేను మేజర్గా ఎగ్జామ్ జరిగిన తారీఖుని బట్టి మనం చూస్తే 2017లో జరిగిన ఎగ్జామ్లోను 2019లో జరిగిన ఎగ్జామ్లోను మేజర్గా ఏ ఏరియాస్ని ఫోకస్ చేశారు ప్రిలిమ్స్లో మెయిన్స్లో అంటే ఫస్ట్ చాప్టర్లో సోషియో ఎకనామికల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా, దాంట్లో మేజర్గా ప్లానింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. 1 నుంచి 12 ప్రణాళికలు ఉంటే 12వ ప్రణాళికల నుంచి ఎక్కువ అడిగారు. నీతి ఆయోగ్ నుంచి రిపీటెడ్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు. నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరు అనే సింపుల్ క్వశ్చన్ దగ్గర నుంచి నీతి ఆయోగ్ తీసుకున్న ఇనిషియేటివ్స్ గురించి ఎక్కువ అడుగుతున్నారు. దీంట్లో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కరెంట్ ఎకానమీ ఎక్కువగా ఇన్వాల్వ్ అయి ఉంటుంది నీతి ఆయోగ్లో. తర్వాత పోవర్టీ, పేదరికం, ఎందుకంటే ఇండియాని డెవలప్ చేయాలంటే పేదరికం తగ్గాలి. సో అలాంటి పేదరికం గురించి అడుగుతున్నారు.
పేదరికంలో కూడా ఏ స్కీమ్ని ఎక్కువగా క్వశ్చన్లు అడిగారంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్, ఎంజీ నరేగా గురించి ఎక్కువగా అడిగారనమాట. తర్వాత మల్టీ డెవలప్మెంట్ సో పావర్టీ ఇండెక్స్, మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ గురించి ఎక్కువ క్వశ్చన్స్ అడిగారు. సో ఇలా ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అనేది కూడా కరెంట్ ఎకానమీయే. మన్రేగా కూడా కరెంట్ ఎకానమీలోనే మనకి ఎక్కువగా కవర్ అవుతుంది. పావర్టీ స్కీమ్స్ కూడా మనకి కరెంట్ ఎకానమీలోనే ఎక్కువగా కవర్ అవుతాయి. మొత్తం మీద కరెంట్ ఎకానమీని ఇక్కడ కూడా ఫోకస్ చేశారు. 1991 ఎకనామిక్ రిఫార్మ్స్ ఇది ఒక్కటే స్టాండర్డ్ గా ఉంటుంది. 1991 నూతన ఆర్థిక సంస్థలు, వీటినే సంస్కరణలు ఎల్పిజి రిఫార్మ్స్ అంటారు. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ చాలా డీటెయిల్ గా మనం కవర్ చేసాం ఎస్వీఆర్ అకాడమీ ఆన్లైన్ కోర్సులో. సో ఈ ఎల్పిజి రిఫార్మ్స్ నుంచి క్వశ్చన్లు వస్తున్నాయి. రిపీటెడ్ గా అడిగే ఏరియాస్ అండి ఇవి. ఈ ఏరియాస్ కనుక మీరు ఎక్కువగా ఫోకస్ చేస్తే మాక్సిమం పాసిబిలిటీస్ ఉంటుంది మీరు క్వాలిఫై అవడానికి. కోఆపరేటివ్ ఫెడరలిజం. సో కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే రాష్ట్రాలన్నీ కలిసి సమైక్యంగా, సపోజ్ దేశం కూడా అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసికట్టుగా వెళ్ళి రాష్ట్రాలను కూడా అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేయటం. ఇప్పుడు మనకి జిఎస్టీ అనేది క్లాసికల్ ఎగ్జాంపుల్ ఆఫ్ కోఆపరేటివ్ ఫెడరలిజం అనమాట. దీని గురించి మనం చాలా మాట్లాడాం మన ఆన్లైన్ కోర్సులో. తర్వాత ఫినాన్స్ కమిషన్, ఆర్థిక సంఘం గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారండి. మనకి ప్రీవియస్ ఎగ్జామ్స్ లో 14th ఫైనాన్స్ కమిషన్ గురించి మల్టిపుల్ క్వశ్చన్స్ అడిగారు. ఇప్పుడు ఆల్రెడీ మనం 15th ఫైనాన్స్ కమిషన్ లో ఉన్నాం. ఆల్రెడీ ఎస్వీఆర్ అకాడమీలో కరెంట్ ఎకానమీలో కవర్ చేయడం జరిగింది 15th ఫైనాన్స్ కమిషన్ గురించి. అంటే ఈ ఏరియా కూడా కరెంట్ ఎకానమీ నుంచి ఎక్కువ క్వశ్చన్లు అడుగుతున్నారు. తర్వాత ఇంక్లూజివ్ గ్రోత్, ఇది ఒక స్టాండర్డ్ సబ్జెక్ట్ అండి. ఇంక్లూజివ్ అంటే అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ మూడింటిని కలుపుకొని వెళ్ళటం. సో ఆర్థిక సమ్మిళితం వస్తుంది. సో ఇంక్లూజివ్ గ్రోత్ నుంచి క్వశ్చన్లు అడుగుతున్నారు. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 2030 ఉన్నాయి. 2030 కల్లా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించాలి. ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి ఇండియా ఏమేమి అచీవ్ చేసింది, ఇండియా ఏమేమి అచీవ్ చేయాల్సి ఉంది అనే టాపిక్స్ మనకి చాలా ఇంపార్టెంట్ గా ఉంటాయి. సో ఇది కూడా కరెంట్ ఎకానమీనే, ఎందుకంటే ఏమేమి అచీవ్ చేసినాయి అనేది రీసెంట్ గానే వస్తుంది, ఏమేమి అచీవ్ చేయలేదు అనేది కూడా రీసెంట్ గానే వస్తుంది. మొత్తం మీద ఫస్ట్ చాప్టర్ నుంచి మనం యావరేజ్ చెప్తున్నామండి. వీటన్నిటిని టోటల్ చేస్తే 50 రాలేదు అలా ఆలోచించొద్దు. యావరేజ్ గా అంటే ఆ 2 పేపర్లు ప్రీవియస్ ఇంతకు ముందు వీటిలో అడిగిన క్వశ్చన్స్ ని మనం యావరేజ్ చేస్తే ఫస్ట్ చాప్టర్ నుంచి ప్రిలిమ్స్ లో 50 క్వశ్చన్లకు గాను ఫస్ట్ చాప్టర్ నుంచి 9 నుంచి 10 క్వశ్చన్లు వస్తాయి అవకాశం ఉందండి. ఫస్ట్ చాప్టర్ లో దాదాపుగా 9 నుంచి 10 క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉందన్నమాట ఫస్ట్ చాప్టర్. మెయిన్స్ లో అయితే అది 150 క్వశ్చన్స్ లో 25 క్వశ్చన్స్ ఫస్ట్ పేపర్ నుంచి రావడానికి ఎక్కువగా అవకాశం ఉంది. ప్రిలిమినరీలో 50 క్వశ్చన్స్కే కాబట్టి సో దాదాపుగా 10 క్వశ్చన్స్ వస్తున్నాయి. తర్వాత మెయిన్స్ లో మాత్రం ఇది 25 క్వశ్చన్స్ గా ఉండేది. నెక్స్ట్ చాప్టర్ అండి అగ్రికల్చర్, వ్యవసాయం. భారతదేశంలో వ్యవసాయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇండస్ట్రీస్, భారతదేశంలో పారిశ్రామిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, వీటిల్లో కూడా కరెంట్ ఎకానమీ నుంచే మొత్తం వస్తాయండి. సో మీరు ఒక్కసారి క్వశ్చన్ పేపర్ లోపలికి వెళ్ళి చూడండి, లేదా నేను నెక్స్ట్ మాడ్యూల్లో నేనే చూపిస్తాను, డోంట్ వరీ. మొత్తం కరెంట్ మీదే డిపెండ్ అయి ఉంది ఎకానమీ అనేది. మీకు చాలా ఈజీ, కానీ స్టాండర్డ్ చదివిన తర్వాత మాత్రమే కరెంట్ ఎలా చదవాలో మీకు అర్థమవుతుంది. అందుకని నేను ముందు స్టాండర్డ్ మాడ్యూల్స్ కంప్లీట్ చేసి కరెంట్ ఎకానమీకి వచ్చాను అనమాట. సో కరెంట్ ఎకానమీకి ఎప్పుడు వెళ్తూనే ఉంటుంది. ఇప్పటికే 100 మాడ్యూల్స్ ఇచ్చాను నేను. సో అలా వెళ్తూనే ఉంటుంది. సో అగ్రికల్చర్లో మేజర్గా మనకు అడుగుతున్న టాపిక్స్ ఏంటంటే ట్రిప్స్, ట్రేడ్ రిలేటెడ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ప్రపంచ వాణిజ్య సంస్థ, దానికి సంబంధించిన అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్, అగ్రికల్చర్ ఇంపోర్ట్స్, భారతదేశం ఏం ఎక్స్పోర్ట్ చేస్తుంది. రీసెంట్ గా కూడా మనం బాస్మతి బియ్యం గురించి మాట్లాడుకున్నాం. సో బాస్మతి రైస్ ని మనం హైయెస్ట్ గా అగ్రికల్చర్ కి సంబంధించిన ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటామని, అలాంటి ఏరియాస్ స్ట్రెచ్ చేస్తూ ఉంటారు అనమాట. అగ్రికల్చర్ సబ్సిడీస్, ఎంబర్ బాక్స్ సబ్సిడీస్, WTO సబ్సిడీస్ ఉంటాయండి. దీన్ని మనం వచ్చే కరెంట్ ఎకానమీ మాడ్యూల్స్ లో కవర్ చేస్తాం. అగ్రికల్చర్ కి సంబంధించిన సబ్సిడీస్ ఇవ్వటం, బాక్సెస్ ఏంటి, సో అంబర్ బాక్సెస్ అని, రెడ్ బాక్సెస్ అని, ఇలా బాక్సెస్ ఉంటాయి. వాటికి సంబంధించిన WTO కంప్లైంట్స్, వాటి గురించి కూడా మనం మాట్లాడతాం. తర్వాత అగ్రికల్చర్ కి సంబంధించిన స్కీమ్స్ ఎక్కువ అడుగుతున్నారు, ఇరిగేషన్ స్కీమ్స్ కానీ అగ్రికల్చర్ స్కీమ్స్ కానీ. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ అండి జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ గురించి అడుగుతున్నారు, జన్యుపరమైన పంటల గురించి. ఇండియాలో ఏకైక పంట జన్యుపార్పిడి పంట ఏది ఎలో చేశారు ఇండియాలో అంటే కాటన్ ఒక్కటే ఎలో చేశారండి. కాటన్ ఎలో చేశారు, మిగతా ఏవి కూడా ఎలో చేయలేదు. సో అందుకని GM మస్టర్డ్ గురించి ప్రీవియస్ క్వశ్చన్ వచ్చింది మనకి. GM మస్టర్డ్, సో ఢిల్లీ యూనివర్సిటీకి సంబంధించిన ప్రొఫెసర్ దాన్ని తయారు చేశారు. సో జన్యు మార్పిడి చేసి ఆ విత్తనాలను తయారు చేశారనమాట. కానీ ఇండియన్ గవర్నమెంట్ సో మేజర్ గా జెనెటికల్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ ఉంటుంది, GEAC, వీళ్ళే ఆమోదం చెందుతారన్నమాట. డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్ కింద ఆమోదం తెలిపేది ఎవరంటే జెనెటికల్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ. ఈ GEAC దీనికి అప్రూవల్ ఇవ్వలేదు. అప్పుడు మనకి ఈ క్వశ్చన్ అడిగారు, అంటే కరెంట్ ఎకానమీ నుంచే వచ్చింది ఈ క్వశ్చన్ కూడా. తర్వాత మినిమం సపోర్ట్ ప్రైస్, ఇది కూడా కరెంట్ ఎకానమీ. మనకి MSP గురించి చాలా మాడ్యూల్స్ మనం కరెంట్ ఎకానమీలో కవర్ చేసాం, వస్తూ ఉంటుంది. కేబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ మనకి మేజర్ గా MSPని మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ ద్వారా సో మేజర్ గా డిసైడ్ చేస్తూ ఉంటుంటారు అనమాట.
తర్వాత కాంట్రాక్ట్ ఫార్మింగ్ రీసెంట్గా కూడా మనం కరెంట్ ఎకానమీలో కవర్ చేసాం దీన్ని. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, ప్రజా పంపిణీ వ్యవస్థ, రేషన్ షాప్లు ఎన్ని ఉన్నాయి, రేషన్ షాప్ ఎలా వర్క్ అవుతుంది, ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఏంటి, దీని మీద క్వశ్చన్లు వచ్చినాయి. చూడండి మనం కవర్ చేసిన అన్ని మాక్సిమం ఉంటాయి దీంట్లో, మన ఆన్లైన్ కోర్సులో కవర్ చేసినవి అన్ని కూడా. తర్వాత ఇండస్ట్రీస్ మీరు చూస్తే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, కరెంట్ ఎకానమీ, వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేస్తుంది సులభతర వ్యాపార వాణిజ్య సూచికని, దీని మీద క్వశ్చన్ అడిగారు. ముద్రా బ్యాంకు, కరెంట్ ఎకానమీ. సో మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ రీఫైనాన్స్ ఏజెన్సీ, దీన్ని ప్రధాన మంత్రి ముద్రా యోజన అంటారు, పిఎంఎంవై అంటారు. సో శిశు, కిషోర్, తరుణ్ అనే 3 రకాల లోన్లు ఇస్తారని చెప్పాం, కరెంట్ ఎకానమీలో కవర్ చేసాం దీన్ని. తర్వాత నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ 2015 నుంచి 2020 వరకు నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ ఉంది. ఈ పాలసీని మనం కవర్ చేయలేదు, నెక్స్ట్ మాడ్యూల్లో కరెంట్ ఎకానమీలో కవర్ చేస్తాం సమయం వచ్చినప్పుడు. కరప్షన్ ఇండెక్స్ ఏంటి, కాంపిటేటివ్ ఇండెక్స్ ఏంటి, లేబర్ ఇండెక్సెస్ ఏంటి, ఇవన్నీ కూడా కరెంట్ ఎకానమీకి సంబంధించినవి, ఇంతకుముందు అడిగినాయి. కాంపిటీషన్ యాక్ట్, కాంపిటీషన్ ఎలా ఉంటుంది ప్రొడక్ట్స్ కి, ఇది కూడా. సో ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్, ఇండస్ట్రీస్ ఏమైనా దివాలా తీస్తే ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ 2016. సో ఇది ఎలా పనిచేస్తుంది, ఐబీసీ గురించి మనం ఆల్రెడీ కరెంట్ ఎకానమీలో మాట్లాడాం. అంటే మేజర్గా 80% ఈ చాప్టర్లో కూడా కరెంట్ ఎకానమీ నుంచే క్వశ్చన్లు వచ్చినాయి. సో దాదాపుగా ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో 5 క్వశ్చన్లు వస్తున్నాయి, మెయిన్స్లో దాదాపుగా 15 క్వశ్చన్స్ వస్తున్నాయండి ఇది. తర్వాత థర్డ్ చాప్టర్ రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్, అంటే రిసోర్సెస్ అంటే ఫిజికల్ క్యాపిటల్ అయి ఉండొచ్చు, హ్యూమన్ క్యాపిటల్ అయి ఉండొచ్చు. సో ఇలా మూలధనాలు ఏదైనా అయి ఉండొచ్చు అనమాట, మానవ మూలధనం అయి ఉండొచ్చు లేదా స్థిరమైనటువంటి మూలధనాలు అయి ఉండొచ్చు. దాంతోపాటు ఈ చాప్టర్లో మోస్ట్ ఇంపార్టెంట్ అంటే 2011 పాపులేషన్ నుంచి క్వశ్చన్స్ ఎక్కువ వచ్చినాయండి. సో ఇప్పుడు 2021 పాపులేషన్ జరిగిన తర్వాత కానీ లేదా 2011 తర్వాత పాపులేషన్ చేంజెస్ ఏం వచ్చినాయి అనేది ఇంపార్టెంట్. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, మానవాభివృద్ధి సూచిక, దీంట్లో నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయండి, అందుకని మనం ఎక్కువ కవర్ చేస్తాం. ఇది కూడా కరెంట్ ఎకానమీనే. డెమోగ్రఫిక్ డివిడెంట్, సో అంటే యుక్త వయసు ఉన్న వాళ్ళు, పని చేయడానికి సామర్థ్యం ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇండియాలో, చైనా తర్వాత ఇండియానే ఉంటుందండి. సో ఇండియా 2030 కల్లా చైనాని కూడా క్రాస్ చేస్తుంది, ఇలాంటి టాపిక్స్ అనమాట, అది కూడా కరెంట్కి సంబంధించింది. సో రిసోర్సెస్, వాటర్ రిసోర్సెస్ గురించి క్వశ్చన్స్ అడిగారు ప్రీవియస్ ఇయర్స్లో పేపర్స్లో. సో వాటర్కి సంబంధించినటువంటి డేటాను గురించి కొన్ని క్వశ్చన్లు అడిగారు, ఇది ఎకనామిక్ సర్వేలో వచ్చిందండి, అందుకని అడిగారు అనమాట. ఇలా థర్డ్ చాప్టర్ నుంచి మనకి ప్రిలిమినరీలో 6 క్వశ్చన్స్ వస్తున్నాయండి, మెయిన్స్ లో 5 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఎనీవే థర్డ్ చాప్టర్ అనేది ప్రిలిమ్స్ లో, మెయిన్స్ లో కూడా తక్కువ క్వశ్చన్సే వస్తున్నాయి. సో అయితే మనం ఫ్రంట్ రన్నింగ్ లో ఉండాలంటే మన ఆన్లైన్ కోర్సుతో పాటుగా మీరు ఎంతో కొంత కొంచెం హార్డ్ వర్క్ చేయాలి, కరెంట్ ఎకానమీని మేజర్ గా ప్రిపేర్ అవుతూ వెళ్ళాలి. తర్వాత మనీ అండ్ బ్యాంకింగ్ అనేది క్రూషియల్ చాప్టర్ అండి ఇది, ఎందుకంటే ఇక్కడ 2 చాప్టర్లు ఉన్నాయి, ఒకటి బ్యాంకింగ్ అనే చాప్టర్, రెండోది బడ్జెట్. ఈ 2 చాప్టర్లు కలిపి ఉన్నాయి కాబట్టి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే హైయెస్ట్ చాప్టర్ ఏంటంటే 4th, దాదాపుగా ఇది 30% వెయిట్ అని చెప్పుకోవచ్చు అండి. చాప్టర్ 4 ఎకానమీలో హైయెస్ట్ వెయిటేజ్ ఉన్న చాప్టర్. సో నేను స్టార్స్ ఇచ్చుకుంటూ పోతానండి, ఎన్ని ఎక్కువ స్టార్స్ ఇచ్చానో ఆ చాప్టర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అని ఫస్ట్ దాన్ని చదవాలని అర్థం, దాన్ని ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాలని అర్థం. ఆ స్టార్ రేటింగ్ అనేది నేను లాస్ట్లో ఇస్తాను. మనీ అండ్ బ్యాంకింగ్ లో మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్న ఏరియాస్ మనం చూస్తే మానిటరీ పాలసీ, ద్రవ్య పరపతి విధాన సమీక్ష. మానిటరీ పాలసీలో మనం ఎవ్రీ 2 months కోసారి ద్రవ్య పరపతి విధాన సమీక్ష చేస్తారని చెప్పుకున్నాం. దీంట్లో ఇంట్రెస్ట్ రేట్లు మారుతూ ఉంటారు, రెపో రేటు, తర్వాత మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ, రివర్స్ రెపో రేటు, సో ఇవాళ తర్వాత బ్యాంక్ రేటు, ఇవన్నీ కూడా మారుస్తూ ఉంటారు. సిఆర్ఆర్, క్యాష్ రిజర్వ్ రేషియో, తర్వాత ఎస్ఎల్ఆర్, స్టాచ్యురీ లిక్విడిటీ రేషియో, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. వీటిల్లో నుంచి కనీసం 2 నుంచి 3 MCQs వస్తున్నాయి. అంటే ఎవ్రీ 2 months ఒకసారి మారిస్తే డేటా మారిపోతుంది కదా, అంటే కరెంట్ ఎకానమీ కదా, మీ దగ్గరే ఉంది ఆన్సర్. సో కొంతమంది ఈజీగా నేను చెప్తా ఉంటే మీరు స్టాండర్డ్ చదువుకుంటే మనం ఏం చేయలేం, స్టాండర్డ్ అనేది మీకు బేస్ అంతే. కరెంట్ ఎకానమీ డేటా అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇన్ఫ్లేషన్ నుంచి సిపిఐ, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ గురించి ఎక్కువ అడుగుతున్నారు. ఇవి కూడా WPI ఎంత ఉంది ప్రజెంట్, సిపిఐ ప్రజెంట్ ఎంత ఉందని అడుగుతున్నారు. ప్రజెంట్ అన్నారంటే కరెంట్ ఎకానమీ, ఇది కూడా కరెంట్ ఎకానమీ ఏరియా నుంచి వస్తుంది. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ అండి FRBM యాక్ట్. ఈ FRBM యాక్ట్ ని మనం చాలా డీటెయిల్ గా చూసాం అనమాట. FRBM యాక్ట్ ప్రకారం రెవెన్యూ డెఫిసిట్ 0 అవ్వాలి, ఫిజికల్ డెఫిసిట్ 3%కి రావాలి. సో దీని గురించి మనం క్లియర్ గా ఎగ్జామ్ లో మాట్లాడాం అనమాట. సో ఇదంతా కూడా FRBM యాక్ట్ గురించి. ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ ఇది యాక్ట్, ఇది 2003లో చేశారనమాట. సో దీని మీద ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి, మల్టిపుల్ క్వశ్చన్స్ వచ్చినాయండి, 2 నుంచి 3 క్వశ్చన్స్ వస్తున్నాయి ప్రతి ఎగ్జామ్ లో. బడ్జెట్ నుంచి అసలు ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయో నేను చెప్పనే లేను. ట్యాక్స్ ఏంటి, నాన్ ట్యాక్స్ ఏంటి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏంటి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఏంటి, మనం చాలా బడ్జెట్ మీద 7 మాడ్యూల్స్ కవర్ చేసాం ఈ ఇయర్ బడ్జెట్ మీద. సో ట్యాక్స్ ఏంటి, నాన్ ట్యాక్స్ ఏంటి, కాన్సెప్ట్లు నేర్చుకున్నాం. సో ఇవన్నీ కూడా మేజర్ గా బడ్జెట్ నుంచి అడుగుతున్నారండి క్వశ్చన్స్, మల్టిపుల్ క్వశ్చన్స్. ఇంకా బడ్జెట్ ని మీరు పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. జిఎస్టీ మల్టిపుల్ క్వశ్చన్స్, డిమానిటైజేషన్ మల్టిపుల్ క్వశ్చన్స్, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ మనం మాట్లాడుకున్న టాపిక్స్ అండి, ఇవన్నీ కూడా కరెంట్ ఎకానమీ. మళ్ళీ చూడండి, జిఎస్టీ కరెంట్ ఎకానమీ, సో బడ్జెట్ కరెంట్ ఎకానమీనే,
ఎఫ్డిఐ కరెంట్ ఎకానమీనే, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కరెంట్ ఎకానమీనే, ఫారెన్ ట్రేడ్ పాలసీ కరెంట్ ఎకానమీనే, ఎంత ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఎంత ఇంపోర్ట్ చేస్తున్నాం ఇవన్నీ కూడా. సో ఫిజికల్ డెఫిసిట్, రెవెన్యూ డెఫిసిట్, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఇవన్నీ కూడా ఈ చాప్టర్లో ఇంపార్టెంట్ ఏరియాస్ అండి. సో అప్రాక్సిమేట్గా ఈ చాప్టర్ మనం గమనిస్తే సో 4th చాప్టర్ 15 to 20 క్వశ్చన్స్ వస్తున్నాయండి ప్రిలిమ్స్లో. అంటే 50 క్వశ్చన్స్లో దాదాపుగా 30% వెయిట్ ఈ చాప్టరే వస్తుంది. సో అందుకని చాలా క్లియర్గా చెప్పాను నేను ఈ చాప్టర్ని. సో 15 క్వశ్చన్స్ వస్తున్నాయండి ప్రిలిమినరీలో యావరేజ్గా. మెయిన్స్లో మీకు 40 క్వశ్చన్స్ వస్తున్నాయి అవుట్ ఆఫ్ 150. 150 పేపర్ 3లో 150 ఉంటే 40 వస్తున్నాయి. ఇక్కడ ప్రిలిమినరీలో 50 క్వశ్చన్స్ గాను 15 క్వశ్చన్లు వస్తున్నాయి. సో అందుకని చాప్టర్ 4 అనేది మనకి క్రూషియల్ రోల్ని ప్లే చేస్తుంది. చాప్టర్ 4 మనీ అండ్ బ్యాంకింగ్. తర్వాత చాప్టర్ 5 అండి నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయం. దీంట్లో ఏం లేదండి, సింపుల్ కాన్సెప్ట్స్ ఉంటాయి. సో మీరు ఏమి కన్ఫ్యూజ్ అవ్వద్దు, హయ్యర్ బిట్లు ఏం అడగట్లేదు, చాలా ఈజీగా అడుగుతున్నారు. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్, నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, నెట్ నేషనల్ ప్రోడక్ట్. తర్వాత గ్రోత్కి సంబంధించి జీడిపి గ్రోత్ రేట్ ఎంత పెరిగింది ఎంత తగ్గింది, లాస్ట్ 7 years యావరేజ్ ఎంత, అంటే ఏంటంటే ఇది కరెంట్ ఎకానమీ. పర్ క్యాపిటల్ ఇన్కమ్ వేరియస్ కంట్రీస్తో పోల్చినప్పుడు ఏంటి, వేరియస్ స్టేట్స్తో పోల్చినప్పుడు ఏంటి, ఇది కూడా కరెంట్ ఎకానమీ. సో ఇవన్నీ కూడా మేజర్గా కరెంట్ ఎకానమీ నుంచి ఎక్కువగా వచ్చే క్వశ్చన్స్. 5th కూడా మనకి 5th ప్రిలిమినరీలో 4 క్వశ్చన్స్ వరకు అడుగుతున్నారండి. మెయిన్స్లో అయితే అది 10 నుంచి 15 క్వశ్చన్ల వరకు వస్తున్నాయి మనకి. నెక్స్ట్ 6th అండి, 6th, 7th, 8th చాప్టర్స్ అనేది ఏపీ ఎకానమీ. నేను మళ్ళీ ఒకసారి చదువుతున్నానండి. ఏపీ ఎకానమీ గురించి మీరు కంగారు పడొద్దు. ఏపీ ఎకానమీలో లాస్ట్కి ఒక డేటా చదువుతాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఏపీ ఎకానమీలో మొత్తం మీద సపోజ్ ఒక 100 క్వశ్చన్లు అడిగారనుకోండి, 80 క్వశ్చన్లు ఏపీ ఎకనామిక్ సర్వే ఏపీ బడ్జెట్ నుంచే వస్తున్నాయి. దానికి ఇంకా తిరగలేదండి. ఒక 20 క్వశ్చన్లు మాత్రమే బయట నుంచి వస్తున్నాయి. అంటే ఒకవేళ అడిగితే 100 క్వశ్చన్లు అడుగుతుంటే దాంట్లో 80 క్వశ్చన్లు అంటే 80% పాసిబిలిటీ ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే ఏపీ బడ్జెట్ నుంచే ఉంది. తెలియని వాళ్ళు చెప్పింది మీరు బలైపోవద్దు. సింపుల్గా నేను మొత్తం చూపిస్తున్నాను, మీ డేటా కూడా మీకు చూసుకోండి, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ మాడ్యూల్లో ఒక్కొక్క క్వశ్చన్ కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇది ఏ చాప్టర్ చెప్పి ఆ చాప్టర్కి సంబంధించిన ఆ క్వశ్చన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ చాప్టర్కి సంబంధించిన క్వశ్చన్లన్నీ ఒక దగ్గర ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సెకండ్ చాప్టర్ క్వశ్చన్లన్నీ ఒక దగ్గర ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలా ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుందన్నమాట. 6th చూడండి, ఎకనామిక్ పాలసీస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. 6th, 7th, 8th చాప్టర్స్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది. 6th ఎకనామిక్ పాలసీస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. దీంట్లో ఎక్కువగా ఏ స్కీమ్స్ అడుగుతున్నారంటే, సో 2017లో జరిగిన ఎగ్జామ్లో చంద్రన్న కానుక కానీ చంద్రబాబు గవర్నమెంట్ ఉండింది కాబట్టి టీడీపీ గవర్నమెంట్ వాళ్ళ స్కీమ్స్ ఎక్కువ అడిగారు. సో అలానే మనకి తర్వాత నవరత్నాలు కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అందుకని ఏపీ బడ్జెట్లో వచ్చిన స్కీమ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. స్కీమ్స్ 6th చాప్టర్లో ఎక్కువగా ఫోకస్ చేయాలి. తర్వాత ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ గురించి నేర్చుకోవాలి. ఇది మొత్తం కూడా సోషియో ఎకనామిక్ సర్వేలో వస్తుంది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పర్ క్యాపిటల్ ఇన్కమ్ అదర్ స్టేట్స్తో పోల్చినప్పుడు ఎలా ఉంది అనేది. సో ఇది కూడా మనకి మేజర్గా సోషియో ఎకనామిక్ సర్వేలోనే వస్తుంది. సో అంటే మీరు ఏపీ ఎకనామిక్ సపరేట్గా చదువుతున్నారు, దానికోసం ప్రయత్నిస్తున్నారు అంటే మీరు వెనకబడుతున్నారు. ఏపీ సోషియో ఎకనామిక్ సర్వేకి సంబంధించిన అఫీషియల్ డాక్యుమెంట్ని పూర్తిగా చదివి ఏపీ బడ్జెట్ని చదివితే సరిపోతుంది. మీరు క్వశ్చన్స్ కూడా చూసుకోండి, సో మీకే అర్థమవుతుంది. తర్వాత సో ఈ 6th చాప్టర్ నుంచి అప్రాక్సిమేట్గా ప్రిలిమినరీలో మీకు 10 క్వశ్చన్స్ వరకు వస్తున్నాయండి. సో అప్రాక్సిమేట్గా దగ్గరగా అంటే ఇండియన్ ఎకానమీతో కంబైండ్ అయి వస్తున్నాయి, ఓన్లీ దీని నుంచే కాదు. సో 10 క్వశ్చన్స్ వస్తున్నాయి. మెయిన్స్లో చాలా తక్కువగా వచ్చినాయి, 5 క్వశ్చన్స్ వచ్చినాయి. అంటే యావరేజ్ మీరు చూసుకున్నప్పుడు. 7th అండి, సో 7th ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అగ్రికల్చర్ గురించి, ఇండస్ట్రీస్ గురించి. సో ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఫిషరీస్ సెక్టార్ ఇంపార్టెంట్ కాబట్టి చేపల పెంపకం మీద కొన్ని క్వశ్చన్లు అడుగుతున్నారు. చేపల ఎక్స్పోర్ట్స్ ఎంత, ఇంపోర్ట్స్ ఎంత, చేపలు అంటే ఫిషరీస్ అనేది ఆక్వా సెక్టార్ అనేది జిఎస్డిపిలో ఎంత పర్సెంటేజ్ ఉంది, అగ్రికల్చర్లో ఎంత పర్సెంటేజ్ ఉంది, ఇదన్నీ కూడా సోషియో ఎకనామిక్ సర్వేలోనే ఉంటుంది డేటా. తర్వాత ఎక్స్పోర్ట్స్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్, ఇది కూడా సోషియో ఎకనామిక్ సర్వేలోనే ఉంటుంది. క్రాపింగ్ ప్యాటర్న్, సో క్రాపింగ్ ఇంటెన్సిటీ ఎంత అనేది సోషియో ఎకనామిక్ సర్వేలోనే ఉంది, పోయినసారి అడిగింది. వెల్స్ అంటే ఇరిగేషన్ ఫెసిలిటీస్ గురించి అడుగుతారు, అంటే నీటిపారుదల సౌకర్యాలు. భారతదేశంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో నీటిపారుదల సౌకర్యాల్లో దేని ద్వారా ఎక్కువగా జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో అంటే, సపోజ్ వెల్స్ అనుకోండి, బావుల ద్వారా కానీ కాలువల ద్వారా కానీ ఇలాంటివి ఏంటి, వెల్స్ గురించి క్వశ్చన్ అడిగారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ యొక్క పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, ప్రజా పంపిణీ వ్యవస్థ గురించి అడిగారు. సో ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అగ్రికల్చర్కి సంబంధించినవి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఇండస్ట్రీస్ చూస్తే స్పెషల్ ఎకనామిక్ జోన్ మీద క్వశ్చన్ అడుగుతున్నారు. మనం ఆల్రెడీ స్పెషల్ ఎకనామిక్ జోన్ గురించి చెప్పుకున్నాం, అనంతపురంలో ఉండిందని. సో మనకి మేజర్గా ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్లోనే రెడ్మీ మొబైల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్నాయని చాలాసార్లు మనం చెప్పుకున్నాం. సో ఇది కూడా కరెంట్ ఎకానమీ. ఎస్జిడిపి అంటే స్టేట్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, రాష్ట్ర స్థూల రాష్ట్రీయోత్పత్తి. ఈ స్థూల రాష్ట్రీయోత్పత్తి కూడా కరెంట్ ఎకానమీయే. సో సోషల్ ఎకనామిక్ సర్వేలోని కవర్ అవుతుంది. ఇండస్ట్రియల్ కారిడార్స్, మనకి వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ గురించి అడిగారు ప్రీవియస్. సో ఇది కూడా మనకి కరెంట్ ఎకానమీకి సంబంధించిందే.
ఏపీలో ఉన్న పవర్ ప్రాజెక్ట్స్ గురించి అడుగుతున్నారు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పవర్ ప్రాజెక్ట్స్ మీద. సో ఇది కూడా కరెంట్ ఎకానమీయే. అంటే మనకి మేజర్గా కరెంట్ ఎకానమీ ఆంధ్రప్రదేశ్ అంటే దాని అర్థం ఏంటంటే సోషియో ఎకనామిక్ సర్వే ఆంధ్రప్రదేశ్, బడ్జెట్ ఆంధ్రప్రదేశ్, ఈ 2 డాక్యుమెంట్ల నుంచి ఎక్కువగా అడుగుతున్నారని అర్థం. సో 7th చాప్టర్లో నుంచి మనకి ప్రిలిమినరీలో 2 నుంచి 3 క్వశ్చన్లు వస్తున్నాయండి. మెయిన్స్ ఎగ్జామ్లో 14 నుంచి 15 క్వశ్చన్లు వస్తున్నాయి. తర్వాత 8th చాప్టర్ అండి, రిసోర్సెస్ డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ దీంట్లో ఉంది. ఆల్రెడీ మనకి ఫస్ట్ పేపర్లో కూడా ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే అసిస్టెన్స్ ఏంటి, కేంద్ర ప్రభుత్వం చేసే సహాయం ఏంటి, ఆంధ్రప్రదేశ్ యొక్క జీడిపి వేరే రాష్ట్రాలతో పోల్చినప్పుడు ఎలా ఉంది, ఇవన్నీ కూడా సోషియో ఎకనామిక్ సర్వేలో మనకి ఇచ్చిన టాపిక్సే అనమాట. సో దీంట్లో మేజర్గా మనం గమనిస్తే ప్రిలిమినరీలో 5 క్వశ్చన్లు అడుగుతున్నారు, మెయిన్స్లో 10 నుంచి 12 క్వశ్చన్లు అడుగుతున్నారండి. ఎనీవే ఒక్కసారి ఈ డేటా మొత్తం అబ్జర్వ్ చేసిన తర్వాత ఏ చాప్టర్ మనకు మోస్ట్ ఇంపార్టెంట్ మేజర్గా అంటే 8 స్టార్స్ ఇచ్చానండి చాప్టర్ 4కి. అంటే చాప్టర్ 4 అనేది మీరు ఫస్ట్ ప్రయారిటీ. తర్వాత 7 స్టార్స్ ఇచ్చాను నేను ఫస్ట్ చాప్టర్కి. సో ఫస్ట్ చాప్టర్ అనేది సెకండ్ ప్రయారిటీ. తర్వాత 6 స్టార్స్ ఇచ్చాను నేను సెకండ్ చాప్టర్కి. సో సెకండ్ చాప్టర్ అనేది థర్డ్ ప్రయారిటీ. తర్వాత 5 స్టార్స్ ఇచ్చాను నేను 5th చాప్టర్కి. సో ఇది 5th ప్రయారిటీ. 6 తర్వాత 4 స్టార్స్ ఇచ్చాను నేను థర్డ్ చాప్టర్కి. అంటే ఇది సో మనకి నెక్స్ట్ ప్రిఫరెన్స్ అనమాట. ఎనీవే ఫస్ట్ ప్రిఫరెన్స్ 4th చాప్టర్, సెకండ్ ప్రిఫరెన్స్ ఫస్ట్ చాప్టర్, తర్వాత థర్డ్ ప్రిఫరెన్స్ సెకండ్ చాప్టర్, తర్వాత మేజర్గా ఇవి. తర్వాత 5th ప్రిఫరెన్స్ చాప్టర్ 5th, తర్వాత 6th ప్రిఫరెన్స్ సో మనకి ఇక్కడికి వస్తుంది. మనకి 6th ప్రిఫరెన్స్ వచ్చేసరికి కిందకు వస్తుంది, ఏపీ ఎకానమీలోకి వస్తుంది. ఏపీ ఎకానమీలో మేజర్గా మనం ఫోకస్ చేయాల్సిన ది 6th చాప్టర్, తర్వాత 8th చాప్టర్, తర్వాత 7th చాప్టర్. సో ఈ ఏపీ ఎకానమీకి సంబంధించిన మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మేజర్గా మనకి ఏపీ ఎకానమీ మొత్తం ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే ఏపీ బడ్జెట్ నుంచి బయటికి వెళ్ళడానికి అవకాశమే లేదు. నెక్స్ట్ మొత్తం మీద మీరు 4th చాప్టర్ అనేది 30% వెయిటేజ్ ఉంటుందండి. తర్వాత ఫస్ట్ చాప్టర్, ఓకేనండి, తర్వాత సెకండ్ చాప్టర్, తర్వాత 5th చాప్టర్, తర్వాత థర్డ్ చాప్టర్, తర్వాత 6th చాప్టర్, తర్వాత 8th చాప్టర్, తర్వాత 7th చాప్టర్. ఇది ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్సెస్. ఏరియాలు కూడా మనం చూసాం చాలా డీటెయిల్గా. ఆ ఏరియాలసే మల్టిపుల్ టైమ్స్ వస్తున్నాయి, అందుకని ఆ ఏరియాస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. మొత్తం మీద ప్రిలిమినరీలో 50 క్వశ్చన్స్ వస్తూ ఉంటే సో ఏపీ మీద 15 క్వశ్చన్స్ వస్తున్నాయండి, ఇండియా 35 క్వశ్చన్స్ వస్తున్నాయి. మీకు గమనించాలి మీరు, ఎకానమీ అంటే ఏపీ ఎకానమీ అయినా ఇండియన్ ఎకానమీ అయినా సేమ్ అండి. సపోజ్ జీడిపి ఉంది ఇక్కడ ఇండియాలో జీడిపి అంటాం, అదే ఏపీ పరంకి వస్తే జిఎస్డిపి అంటాం. కానీ రెండింటి డెఫినేషన్ ఒకటే, జిఎస్డిపి పర్సంటేజ్ మారుతుంది, జీడిపి పర్సంటేజ్ మారుతుంది. అంటే కాన్సెప్ట్ ఒకటే, కానీ ఎంత పర్సంటేజ్ మారుతుంది అనేది ఇంపార్టెంట్. ఆ ఎంత పర్సంటేజ్ మారుతుందని ఎక్కడ తెలుస్తుంది మనకి? బడ్జెట్ ఎకనామిక్ సర్వేలో తెలుస్తుంది, కరెంట్ ఎకానమీలో తెలుస్తుంది. సో అంతేకాని ఏపీ కంటూ సపరేట్ కాన్సెప్ట్స్ ఏముండవు. ఎకానమీ ఇండియా కాన్సెప్ట్సే ఏపీ కాన్సెప్ట్స్. అంటే ఏపీ మీద ఎక్కువ డేటా వస్తుందని అర్థం. ఇప్పుడు ఇంకా ఏపీ డేటా అంతా ఎక్కడ ఉంటుంది? ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే ఏపీ బడ్జెట్లో ఉంటుంది. సో ప్రిలిమినరీలో 50 క్వశ్చన్స్ వస్తుంటే ఆంధ్రప్రదేశ్ నుంచి 15 క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఇండియాలో నుంచి 35 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో వచ్చిన ఈ 15 క్వశ్చన్లో కూడా 12 క్వశ్చన్లు మనకి ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే ఏపీ బడ్జెట్ నుంచి వస్తున్నాయి. 3 క్వశ్చన్స్ మాత్రమే అవుట్ ఆఫ్ సోషియో ఎకనామిక్ సర్వే వస్తున్నాయి. ఇండియా మీద వచ్చినట్టు ఇండియన్ ఎకానమీలో వచ్చిన 35 క్వశ్చన్స్లో 28 క్వశ్చన్స్ కరెంట్ ఎకానమీ నుంచి వస్తున్నాయి, 7 క్వశ్చన్స్ మాత్రమే స్టాటిక్ ఎకానమీ నుంచి వస్తున్నాయి, అది కూడా తక్కువే. తర్వాత మెయిన్స్లో 150 క్వశ్చన్స్ వస్తుంటే ఇండియన్ ఎకానమీ నుంచి 125 క్వశ్చన్లు వస్తున్నాయి, ఆంధ్రప్రదేశ్ ఎకానమీ నుంచి ఓన్లీ 25 క్వశ్చన్లు మాత్రమే వస్తున్నాయి. ఇండియన్ ఎకానమీలో 125 క్వశ్చన్లలో 115 కరెంట్ ఎకానమీ నుంచి వస్తూ ఉంటే 10 క్వశ్చన్లు మాత్రమే స్టాండర్డ్ ఎకానమీ నుంచి వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఎకానమీలో 25 to 30 క్వశ్చన్స్ మెయిన్స్లో ఎగ్జామ్లో వస్తాయి. 150కి 20 క్వశ్చన్స్ సోషియో ఎకనామిక్ సర్వే అండ్ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ నుంచి వస్తుంటే 5 క్వశ్చన్స్ మాత్రమే అవుట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సోషియో ఎకనామిక్ సర్వే నుంచి వస్తున్నాయి. మొత్తం మీద మనం మేజర్గా అన్ని చాప్టర్లని మనం గమనిస్తే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎక్కువ క్వశ్చన్స్ మనకి కరెంట్ ఎకానమీ, సోషియో ఎకనామిక్ సర్వే, బడ్జెట్లు, ఫినాన్స్ కమిషను ఇలాంటి వాటి నుంచి వస్తున్నాయని మనం గమనించాలి. సో అంటే ఎక్కువగా కరెంట్ ఎకానమీ నుంచే వస్తున్నాయి, అది ఏపీ కానీ ఇండియన్ ఎకానమీ కానీ. అందుకని కరెంట్ ఎకానమీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అందుకని రెగ్యులర్గా ఉండాలి. మీరు ఆ వీక్లో వచ్చిన కరెంట్ ఎకానమీ టాపిక్ ఏదైనా ఉంటే అది మీకు కన్ఫామ్గా తెలియాలి. అందుకోసమే ప్రతి వీక్లో వచ్చిన ఇంపార్టెంట్ కరెంట్ ఎకానమీ నేను ఇస్తూనే ఉన్నాం ఎస్వీఆర్ అకాడమీ నుంచి. సో ఎస్వీఆర్ అకాడమీకి సంబంధించి ఆన్లైన్ కోర్సెస్ని మీరు పర్చేజ్ చేయాలనుకుంటే కింద ప్రొవైడ్ చేసిన నంబర్స్కి కాల్ చేసి సో ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. దాంతోపాటు కింద మేము కొత్తగా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే మాడ్యూల్ కూడా చేయడం జరిగింది, దాన్ని చూడండి. దాంతోపాటు ఎస్వీఆర్ అకాడమీలో ఆన్లైన్ కోర్సు లోపల ఏముంది అనేది కూడా మీకు తెలియటం కోసం
పూర్తిగా మీరు పర్చేజ్ చేయకముందే చూసుకోవచ్చు మొత్తం అసలు ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు ఏంటి అనేది. సో అంత రెస్పాన్సిబుల్గా మేము ఉంటాం కాబట్టి కింద ఆ వీడియోని కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఎనీవే థ్యాంక్ యూ, వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఎస్విఆర్ అకాడమీ ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేయటం ఎలా అనేది ఈ మాడ్యూల్లో చూస్తాం. ఎస్విఆర్ అకాడమీ నుంచి గ్రూప్ 1, గ్రూప్ 2 దాంతోపాటుగా సింగిల్ మాడ్యూల్స్ అయిన ఏపీ హిస్టరీ, ఎకానమీ, ఇండియన్ పాలిటీని మీకు అందించడం జరుగుతుంది. వాటిని ఎలా పర్చేజ్ చేసుకోవచ్చు ఏ కోర్స్నైనా అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. ఫస్ట్ క్రోమ్ను ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత www.svracademy.in వెళ్తారు. వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తారు. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ప్రతి కోర్సు దాన్ని కింద బై నౌ అనే బటన్ కనిపిస్తూ ఉంటుంది మనకి. సపోజ్ నేను గ్రూప్ 2 పర్చేజ్ చేయాలని అనుకుంటున్నాను అనుకోండి. ఫస్ట్ నేను గ్రూప్ 2 కోర్సుని సెలెక్ట్ చేసుకుంటాను. సపోజ్ ఇక్కడ గ్రూప్ 2 వచ్చింది. ఇక్కడ నీకు బై నౌ అనే ఆప్షన్ ఉంది. బై నౌని క్లిక్ చేస్తాను. బై నౌని క్లిక్ చేసిన తర్వాత ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అయింది. ఆ రిజిస్ట్రేషన్ ఫామ్లో నా డీటెయిల్స్ని ఎంటర్ చేస్తాను అనమాట నేను. ఓకే, నా నేమ్ ఎంటర్ చేశాను. నా నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఈమెయిల్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఈమెయిల్ ఎంటర్ చేయండి మీరు. ఓకే, ఈమెయిల్ ఎంటర్ చేశారు. ఈమెయిల్ ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారు. తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. మీరు ఏదో ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోండి గుర్తుండేలాగా మీకు. ఆ పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత మీకు ఏ కోర్స్ కావాలని అడుగుతుంది. ఆ కోర్సుని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నాకు గ్రూప్ 2 కదా పర్చేజ్ చేయాలనుకుంటుంది. గ్రూప్ 2 సెలెక్ట్ చేశాను. రిజిస్ట్రేషన్ అనే బటన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ అయిపోయారనమాట. ఈ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు ఏదైతే మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ ఫామ్లో ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. ఓకే, పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. సపోజ్ వెరైటీ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయి. వీటిలో మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ నేను గ్రూప్ 2 యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను. యాడ్ బటన్ని ప్రెస్ చేశాను. సో గ్రూప్ 2 యాడ్ అయింది నాకు. దానికి సంబంధించిన ఫీజుని పే చేయమని ఒక స్లైడ్ ఓపెన్ అయింది. ఈ ఫీజు పే చేయమన్న దాంట్లో నేను ఫస్ట్ కాలమైన భీమ్ పే, గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే ఎలా అయినా పే చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, ఈఎంఐ, వ్యాలెట్స్, సో ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. వీటన్నిటిని ఉపయోగించుకొని నేను పేమెంట్ చేసేస్తాను. పేమెంట్ చేసేసిన తర్వాత పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత సింపుల్గా మీరు svracademy.in వెళ్తారు. వెళ్ళిన తర్వాత సింపుల్ మీకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోయారు, పేమెంట్ కూడా చేసేసారు. జస్ట్ ఎప్పుడైనా కానీ ఇంకా మీరు ఇప్పటి నుంచి చేయాల్సింది ఏంటంటే ఇలా వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ అనే బటన్ మీకు కనిపిస్తుంది. ఆ లాగిన్ అనే బటన్ని క్లిక్ చేస్తారు. సింపుల్గా మీకు ఇక్కడ మొబైల్ నెంబర్ మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ అయ్యారో సో దేని ద్వారా పేమెంట్ చేశారో ఆ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేస్తారు ఇక్కడ. ఓకే, ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేశారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు. ఓకే, పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత సింపుల్గా మీకు కోర్స్ ఓపెన్ అయిపోయింది. మీరు ఏదైతే కోర్సుని పర్చేజ్ చేశారో ఆ కోర్స్ కోసం లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ ఉన్నాయి. ఆ 3 డాట్ని కొడితే ఇక్కడ డాష్ బోర్డ్, ప్రొఫైల్, వీడియో, స్టడీ మెటీరియల్, టెస్ట్ సిరీస్ అని కనిపిస్తుంది. వీడియో మీద క్లిక్ చేయండి. మీరు యాడ్ చేసుకున్న గ్రూప్ 2 పర్చేజ్ చేసింది ఇక్కడ కనిపిస్తుంది. ఏబిపిఎస్సి గ్రూప్ 2 మీద క్లిక్ చేయండి. మీకు సంబంధించిన వీడియోస్ మొత్తం ఓపెన్ అవుతాయి కంటిన్యూగా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తూ వెళ్ళిపోవటమే మీరు ఇంకా. సో ఏదైనా డౌట్స్ వస్తే దీంట్లో సింపుల్గా అడ్మినిస్ట్రేషన్ నంబర్ 7801086536 కాల్ చేసి క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. జస్ట్ సైన్ అవుట్ అయిపోతారు అంతే. సో మళ్ళీ కావాలనుకుంటే సింపుల్గా సైన్ ఇన్ అవుతారు, సైన్ అవుట్ అవుతారు. ఇదే ప్రాసెస్ ప్రకారం మీరు ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేసుకోవచ్చు. ఈ పరిణామ క్రమంలో మీకు ఏ డౌట్ వచ్చినా కానీ ఎస్విఆర్ అకాడమీ అడ్మినిస్ట్రేషన్ నంబర్ 7801086536 నంబర్కి కాల్ చేసి మీరు డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ, వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ.